వినుకొండ నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, మండలాధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, గ్రామాధ్యక్షులకి అందరికి నా నమస్కారాలు. నాకు ఆరోగ్యం బాగలేదని దేవుడి దగ్గర ప్రార్థన చేసిన మన జన సైనికులందరికీ కూడా నా పాదాభినందనలు. నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నా ఆరోగ్యం బాగలేదని తెలిసిన కాడి నుంచి కూడా ఆపరేషన్ అయ్యేదాకా కూడా డాక్టర్ గారితో మాట్లాడతా, నాకు ఏ చిన్న అవసరం వచ్చినా కానీ దగ్గరను చూసుకున్న ఆ జీవి ఆంజనేయులు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, నేను ముఖ్యంగా ఈ రోజున మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా మీతో మాట్లాడాల్సి వస్తుంది. వినుకొండ జన సైనికులు అందరూ కూడా నా చిన్న వినపం ఏందనగా, పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకసారి మనం సభ్యత్వం పెట్టాలి. పవన్ కళ్యాణ్కి మనం ఇస్తున్న గిఫ్ట్ అది ఒకటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాం. మనం ఎన్ని సభ్యత్వాలు అయితే చేసుకుంటామో అంత బలంగా మనం పనులు చేయించుకోగలుగుతాం. ఎక్కడా లేని విధంగా జనసేన పార్టీ పదవులు తీసుకోవడం జరిగింది. అలాగే వినుకొండ నియోజకవర్గంలో జన సైనికుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి పోయినా సరే పోలీస్ స్టేషన్ దగ్గర పోయి సమస్య పరిష్కరించడం జరిగింది. మనం అందరం కూడా 400 రూపాయలు పెట్టి జనసేన సభ్యత్వం తీసుకొని వినుకొండని అగ్రస్థానంలో ఉంచాలి. ఈ సభ్యత్వం అన్నది ఏదో ప్రమాద బీమానో దానికోసం కాదు. మనం జన సైనికులు ఎంతమంది ఉన్నాము, మన బలం ఎంత చూపించే టైం కూడా ఇది. ముఖ్యంగా మనకి పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు చూపించుకోవాలి. మన దానికి ఏ పదవి కావాలన్నా, ఏది కావాలన్నా కానీ సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మన సభ్యత్వం ఉంటేనే మన జన సైనికులుగా మనం గుర్తించగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం లబ్బర్ చెప్పుల చేత రాజకీయం చేపియడం, అలాగే చేస్తున్నారు. మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం దానికి పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి ఇచ్చి. ఎందుకంటే మనకు తొందరలోనే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. మనం ఎక్కువ సీట్లు అడగాలన్నా మన బలం ఇది అని చూపించడానికి ఇదంతా దోహదపడింది. అలాగే నేను ఈ 18 నెలల కాలంలో ఎవరికి జన సైనికులు ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి ఒక్కదానికి ముందరుండి మీ అందరికి పనులు చేసి పెట్టాను. ప్రతి అర్ధరాత్రి రామన్న కానీ వచ్చి నేను మీకు పనులు చేసి పెట్టాను. ఇంకా మీరు ఎక్కువ సభ్యత్వాలు చేసి, ఈ సభ్యత్వాలు ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ సభ్యత్వాలు మన సాధికులు చెరగడం వల్ల వేరే వాళ్ళు అడగడం కాదు, మనం మీరు స్వతహాగా పోయి మీరు సభ్యత్వాలు చేయాలని కోరుకుంటూ, అలాగే వినుకొండలో జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ ఆశయాలని మనం ముందలు తీసుకెళ్ళడానికి వినుకొండ ముందలు ఎక్కువ ఉండాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా మన వాలంటరీ సాధికులందరికీ కూడా నాకు మనవి, మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ మెంబర్షిప్లు చేర్చాలా. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మన మహిళలు, వీర మహిళలు ఎక్కడున్నా కానీ మన సభ్యత్వాలు చూపించాలి. దీనికి జన సైనికులందరూ కూడా సహకరించి, ఎందుకంటే రేపు మున్సిపాలిటీలో, పంచాయతీలు ఎక్కువ కూడా మహిళలకే ఇస్తారు. తర్వాత సభ్యత్వం లేకపోతే నోటి దాకా వచ్చిన కూడ అందకుండా పోయింది. అలా కాకుండా మీరు తప్పకుండా మన వీర మహిళలందరికీ కూడా సభ్యత్వాలు చేపియండి. నేను తొందరలోనే వినుకొండ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరందరూ కూడా ఎక్కువ సభ్యత్వాలు చేయాలని, ఇంకా తొందరగా మన సాధికులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, తొందరగా మీరు ఇచ్చి, ఎందుకంటే మనకి టైం లేదు. 10వ తారీఖు దాకే మళ్ళీ పెంచుతారని అనుకోమాకండి. 10వ తారీఖు దాకే మనకు టైం ఉంది. 10వ తారీఖు కల్లా అది ఎక్కువగా చేయాలని, ఎందుకంటే ఇంకా ఉంది ఒక 8 రోజులో 7 రోజులో ఉంది. అందుకని మీరు అందరూ కూడా, మన సాధికులందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిపై అడగండి, తప్పు లేదు. మనం అందరికి కూడా పనిచేసి పెట్టున్నాము. మీరు ఇంటింటిపై అడిగి మన జనసేన సభ్యత్వాలు చేయాలని కోరుకుంటూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.